వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. బుక్ రీడింగ్ సెషన్లో మనం ఇప్పుడు మాస్టర్ గారు ప్రాణిక్ హీలింగ్ మనకు అందించిన మాస్టర్ చోవాకుక్ సుయి గారి జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటున్నాము. వారి మాటల్లోనే వారు ఏది అవసరమో, ఎంతవరకు తమ జీవితం గురించి మనకి అవసరమో అంత వివరించారు. ఆ పుస్తకంలోంచి వారు చెప్పిన మాటలే మీ ముందు ఉంచుతున్నాను. మాస్టర్ గారు చిన్నతనం గురించి చెప్తున్నారు. వారు ఫిజికల్గా 15th August 1952న జన్మించారు. అంటే భౌతిక శరీరాన్ని తీసుకున్నది. వారు ఎక్కడ నేను అని చెప్పరు. నేను అన్నది లేదు, నేను అది అన్నది లేకుండా థర్డ్ పర్సన్లో మాట్లాడతారు మాస్టర్ గారు 1952 ఆగస్టు 15న భౌతికంగా శరీరాన్ని తీసుకున్నారు. వారు ఎంతోమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారి తల్లిదండ్రులకి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు, శ్రమజీవులు. అట్ ద సేమ్ టైం అందరికీ సహాయపడేవాళ్ళు, ప్రేమ కరుణ కలవాళ్ళు. మాస్టర్ గారి తండ్రి గారు ప్రొటెస్టెంట్, అంటే క్రిస్టియన్. అలాగే 32nd డిగ్రీ ఫ్రీ మేసన్ అనే స్పిరిచువల్ దాంట్లో ఆయన 32nd డిగ్రీ ఆయన. అయితే మాస్టర్ గారి తల్లి గారు బుద్ధిస్ట్, బుద్ధా క్వాన్యీని ఆవిడ ఆరాధించేవారు. మాస్టర్ గారి తల్లి గారి స్నేహితులు ఒక ఆయన తావోయిజంని ఫాలో అయ్యేవాళ్ళు. వారిని ఈయన అంకుల్ అని పిలిచేవారు. ఆ అంకుల్ ఎంతో మంచి మనసుతో ప్రతి ఒక్కరికి సహాయపడాలని చూసేవారు. అలాగే తావోయిస్ట్ టెంపుల్లో ఆయన సేవ చేస్తూ ఉండేవారు. ఇది వారి నేపథ్యం గురించి. మాస్టర్ గారు రోమన్ క్యాథలిక్ స్కూల్స్లో యూనివర్సిటీ లెవెల్ వరకు చదివారు. చాలా చిన్నతనంలోనే వారు ఆధ్యాత్మిక పథంలోకి వారి జీవితాన్ని అటువైపు మళ్లించారు. అలా అని చదువు చేయలేదు. కెమికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ యూనివర్సిటీలో తీసుకున్నారు. అలాగే వారి అన్నదమ్ముళ్ళు ఎన్నో బిజినెస్లు, వ్యాపారాలు స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసేవారు. అంటే వారి తల్లిదండ్రులకి ఉన్నాయి వ్యాపారాలు, వాళ్ళ అన్నదమ్ములు కూడా బిజినెస్ మెన్. మాస్టర్ గారు కూడా కొంతవరకు వాళ్ళ కుటుంబ పరిస్థితులు, అంటే కుటుంబంలో అందరూ బిజినెస్ చేస్తున్నారు, వారు కూడా బిజినెస్లోకి వెళ్ళారు. కానీ తర్వాత న్యాచురల్గా ఆయన ఫోకస్ అంతా ఈ స్పిరిచువల్ మిషన్ మీదకి మళ్ళింది. మాస్టర్ గారు టీనేజ్లో ఉన్నప్పుడు, అంటే 13 సంవత్సరాలు దాదాపుగా, హై స్కూల్ ఫస్ట్ ఇయర్, అప్పుడు 1 సంవత్సరం మొత్తము ఇన్నర్ ప్యూరిఫికేషన్, క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. అంటే మనం కూడా ఇప్పుడు నేర్చుకున్నాం కదా, చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. వారు 13 ఏళ్ల వయసులోనే స్వంతగా క్యారెక్టర్ బిల్డింగ్ మీద, ఇన్నర్ ప్యూరిఫికేషన్స్ మీద మీద తాము వర్క్ చేస్తున్నారు. ఎటువంటి వీక్నెసెస్, బలహీనతలున్నా నిర్దాక్షిణ్యంగా బయట కాదు, తనలో ఎనీ వీక్నెస్ అవన్నీ ఇరాడికేట్ చేస్తూ వర్చ్యూస్ని డెవలప్ చేసుకోవటం. మాస్టర్ గారు ఏమంటారంటే, అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రాక్టీస్ బై ద స్టూడెంట్స్. స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ధ్యానం చేస్తారు, కానీ తమలో ఉండే ఈ బలహీనతల్ని కంప్లీట్గా తీసేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు అని మాస్టర్ గారు అంటున్నారు. ఈ వర్చ్యూస్, సద్గుణాలు డెవలప్ చేసుకోకపోతే శిష్యులు డెఫినెట్గా ఏదో ఒక లెవెల్లో కింద పడిపోవడం ఖాయం. కమింగ్ బ్యాక్ టు మాస్టర్ గారి జీవితం, ఆయన 13 ఏళ్ల వయసులో 1 సంవత్సరం పాటు కంటిన్యూస్గా వర్చ్యూస్ బిల్డప్ చేసుకుంటూ వీక్నెసెస్ని ఎడికేట్ చేసుకోవడం పైనే దృష్టి అంతా ఉంచారు. అలాగే హఠయోగా నేర్చుకున్నారు. హఠయోగా అంటే యోగాసనాసు, ప్రాణాయామాలు, సింపుల్ మెడిటేషను, ఇవన్నీ కూడా సాధన చేస్తుండేవాళ్ళు. ఈ సంవత్సరాలలో డైరెక్ట్గా మాస్టర్ గారు తమ సాధనలో శరీరాన్ని వదిలి సోల్ ఎలా వెళుతుంది, నిద్రలో ఉన్నప్పుడు ఎలా శరీరాన్ని వదిలి వెళుతుంది, అదే ధ్యానంలో ఉన్నప్పుడు ఎలా వెళుతుంది అన్నది
అబ్జర్వ్ చేసేవారు. అంటే హఠయోగ, ధ్యాన సాధన, ప్రాణాయామాలతో పాటు చిన్న చిన్న మెడిటేషన్స్ నేర్చుకుని, మెడిటేషన్ చేస్తూ లేదా నిద్రపోతున్నప్పుడు సోల్ ఎలా ఈ శరీరాన్ని వదిలి వెళుతుంది అన్నది గమనించారు, గ్రహించారు ఎలా ఉంటుంది అన్నది. ఆ టెక్నిక్స్ మనకి కూడా చెప్పారు కొన్ని. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ రోల్ ఓవర్ టెక్నిక్. ఇలా నిద్రపోతూ ఉన్నప్పుడు సోల్ ఏం చేస్తుంది, సింపుల్గా దాని నుంచి ఇలా బయటికి దొర్లి పడిపోయినట్లుగా వెళ్ళిపోతుంది. అదే ఇంకొక టెక్నిక్ ఒక పెండ్యులం లాగా లెఫ్ట్ రైట్ ఊగుతూ ఊగుతూ అందులోంచి బయటకు వచ్చేస్తుంది. మూడవది ఇన్నర్ సౌండ్ టెక్నిక్, అంటే లోపలే శబ్దం వినిపిస్తూ, ఆంతర్యంలో శబ్దం వినిపిస్తూ అది పెద్దగా అవుతూ ఆ కాన్షియస్నెస్ బయటికి వచ్చేస్తుంది. సో ఇవన్నీ రకరకాల టెక్నిక్స్ సోల్ శరీరం నుండి బయటికి వచ్చేది. నాలుగో టెక్నిక్ స్పైరలింగ్ టెక్నిక్, అంటే గిరగిరా తిరుగుతున్నట్లుగా అవుతూ సోల్ శరీరాన్ని బయటికి వదిలేస్తుంది. ఇది మనం ఊరికే వింటున్నాము, చదువుతున్నాము, తెలుసుకుంటున్నాము. కానీ మాస్టరు ఆ టీనేజ్లోనే అన్ని ధ్యాన సాధనలు అవి చేస్తూ రకరకాల ఏ పద్ధతిలో ఎలా వెళ్తుంది అన్నది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్తో అనుభూతి చెందేవాళ్ళు. దాదాపు ప్రతి రాత్రి కూడా మాస్టర్ గారు ఏదో ఒక ఈ టెక్నిక్స్తో శరీరాన్ని తమ సోల్ వదిలేయడం అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. మొదట్లో వారికి కాస్త భయం కలిగేది, రాను రాను వారికి అలవాటైపోయింది. అయితే ఈ ధ్యాన సాధన శరీరాన్ని వదిలి సోల్ బయటికి వెళ్ళడము ఇది కొంత ప్రాబ్లం క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఏంటి అంటే కాన్షియస్ ఒకసారి శరీరం వదిలేసి సోల్ బయటకు వచ్చినప్పుడు కొంతసేపటికి మళ్ళీ వెనక్కి వచ్చేసేది. అంటే కొంచెం కంటిన్యూటీ తక్కువ ఉండేది. ఎందుకు అంటే చాలా గంటల పాటు చదవడము, శరీరం అలసిపోవడం, నిద్రపోయే ముందర శరీరం బాగా అలసిపోవడంతో కాన్షియస్గా అబ్జర్వ్ చేయడం కష్టం అయ్యేది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేది శరీరం. ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు శరీరం కాన్షియస్ అయిపోయేది. సో దట్ శరీరానికి తగినంత రెస్ట్ ఉండాలి. ఆల్ హీ వాంటెడ్ వాజ్ ఫర్ ద బాడీ టు స్లీప్ అండ్ హ్యావ్ ఎ గుడ్ రెస్ట్. ఎందుకు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అవి వదిలేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళాలి. సో అందుకని కొంతసేపు అబ్జర్వ్ చేసి తర్వాత నిద్రలోకి జారుకునేవారు. మర్నాడు స్కూల్కి వెళ్ళాలి. ఇవన్నీ పేరెంట్స్కి వాళ్ళకి తెలియకుండానే తను సాధన చేస్తూ ఉంటాం. నేర్చుకున్న ప్రాక్టీస్ చేస్తున్న సింపుల్ మెడిటేషన్ టెక్నిక్స్ ఆపేసినా కూడా ఈ శరీరంలోంచి, అంటే మెడిటేట్ చేసేటప్పుడు లేకపోతే నిద్రలోనూ ఈ శరీరంలోంచి సోల్ బయటికి వెళ్ళిపోవడం గమనిస్తూ ఉండేవాళ్ళు చాలా సంవత్సరాల పాటు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆగిపోయింది. ఇది మాస్టర్ గారి చిన్నతనం గురించి. ఇంకా మిగిలిన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దీని గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంట్రెస్టింగ్గా ఉన్నదని అనుకుంటున్నాను. మాస్టర్ గారి జీవితం ఎందుకు మన ఇలా తెరిచిపెట్టారు అంటే, మనకి కలిగే రకరకాల ఎక్స్పీరియన్సెస్లో ఒకటో రెండో ఎక్కడైనా మనం ఆయన ఎక్స్పీరియన్సెస్తో సమానం అంటే మైన్యూట్గా అయినా సరిపోతాయేమో, ఎక్కడైనా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామేమో వ్యాలిడేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆయన ఎంతో కైండ్గా ఆ ఎక్స్పీరియన్సెస్ అవి అన్నీ కూడా మనకి ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మనందరికీ, స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. తెలుగులో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలత. ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన తోటి హీలర్స్తో కూడా ఇది షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.